ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే బాలకృష్ణ. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదేశానుసారం మార్చి 18వ తారీఖు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ చైర్మన్ డి. రమేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాలుంటూ రంజాన్ మాసాన్ని ఆచరిస్తుండగా స్థానిక ఆర్ఎంఎస్ ఫంక్షన్ హాల్ నందు మార్చి 18న మంగళవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఎమ్మెల్యే బాలకృష్ణ ముస్లిం సోదరులపై తనకున్నటువంటి ప్రేమ గౌరవంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలియజేయనున్నారు. అల్లా ఆశీస్సులు పట్టణంలోని ముస్లిం మరియు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని ముస్లిం సోదరులకు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఇఫ్తార్ విందు ఇచ్చే కార్యక్రమాన్ని బాలయ్య బాబు గారు ప్రత్యేకంగా తెలియజేయడం జరిగింది. అల్లా దయ వల్ల, అల్లా ఆశీస్సుల వల్ల హిందూపూర్ ప్రజలు, ముస్లిం సోదరులు అందరూ కూడా కలిసి సంతోషంగా రంజాన్ పండుగ జరుపుకోవాలని ఎమ్మెల్యే గారు ఆకాంక్షిస్తూ, పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరి మనందరూ కూడా ఉపవాస దీక్షలు చేస్తూ మరి లోకమంతా బాగుండాలి, అందరిని కూడా అల్లా రక్షించాలని మంచి భావంతో, మంచి క్రమశిక్షణతో ఉపవాస దీక్షలు చేస్తున్నారు. మరి వారందరి ప్రార్థనలు ఫలించాలని బాలయ్య బాబు గారు ఆలోచన చేస్తూ, మరి వారందరి కోసం రేపటి రోజు అనగా 18/3/25 స్థానిక ఆర్ఎంఎస్ ఫంక్షన్ హాల్ సాయంకాలం 6 గంటలకు ప్రత్యేకంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ ఇఫ్తార్ విందుకు పట్టణంలోని, నియోజకవర్గంలోని అందరు ముస్లిం సోదరులు తరలివచ్చి బాలయ్య గారు ఇస్తున్నటువంటి ఇఫ్తార్ విందును స్వీకరించి ఆ ప్రార్థనలో పాల్గొల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. అదేవిధంగా అందరికి కూడా శుభం జరగాలి, అల్లా ఆశీస్సులు అందరిపైన ఉండాలని, సర్వమత స్వపాత్రతో అందరూ ఉండాలని కోరుతూ సెలవు.